చెప్పిన తర్వాత ఈ మధ్యకాలంలో సాంబశివరావు ఈవో గారు దయ వల్ల ఈ గుడి పునర్నిర్మాణం జరుగుతుంది. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మా తాతయ్య గారు, మా పెదనాన్నలు, మా చిన్నాన్నలు, మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంతో ఈ గుడికి అభివృద్ధి చేశారు. తర్వాత చానాలు అభివృద్ధి చెందలేదు. ఈ సాంబశివరావు దయ వల్ల ఈ గుడి పునర్నిర్మాణం జరిగి మళ్ళీ ఈ భక్తులందరికీ పునర్నిర్మాణం బాగా జరుగుతుందని తల్లి ఆశీస్సుతో జరగాలని కోరుకుంటూ జై దారాలమ్మ తల్లి. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం దారకొండ గ్రామంలో వెంచేసిన శ్రీ 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 దారాలమ్మ అమ్మవారి దేవస్థానము మండపము మరియు గర్భాలయము 1966లో నిర్మింపబడి ఉంది. ఈ యొక్క ఆలయము శిథిలావస్థ ఉన్నందున మరియు పునర్నిర్మాణము చేయగావించి CGF దేవాదాయ ధర్మాదాయ శాఖ CGF నిధులతో పునర్నిర్మాణము చేయడం గావించి 50 lakhs 50 లక్షల రూపాయలు దేవస్థానం CGF నుంచి శాంక్షన్ అయింది. ఈ యొక్క మొత్తంతో శంకుస్థాపన చేసి కార్యక్రమాన్ని నిర్మాణం చేయడం కానీ ఈరోజు 9:59 శంకుస్థాపన చేయడం ఉంది. ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు మరియు ఇతర తుని పరిసర ప్రాంత గ్రామ పెద్దలు అందరూ వచ్చి పాల్గొన్నారు. మా దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ నుంచి కూడా ఏఈ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తదుపరి పండుగలకు ఎటువంటి ఉత్సవాల్లో కానీ ఈ మండపాన్ని మరియు గర్భగుడిని నిర్మించి భక్తులకు సౌకర్యం కలుగజేయాలని కోరుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా ఇది మరి దారకొండ ప్రాంతం. ఈ దారకొండ ప్రాంతంలో అమ్మవారు వెళ్ళడం చాలా గొప్ప విషయం. ఇది మరి బుడ్డుకోలు వాళ్ళు ఒకప్పుడు నిర్మించడం అన్నది జరిగింది. ఇది ఉత్తరాంధ్రకే ప్రసిద్ధి చెందిన దారాల తల్లి. మరి ఈ తల్లి వల్ల చుట్టుపక్కల అంటే అంతర్రాష్ట్రాలు అంటే ఇంచుమించు 4-5 రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం అన్నది జరుగుతూ వస్తుంది. అంటే రీసెంట్గా ఈ మధ్యకాలంలో కొద్దిగా గుడి రిపేర్ అన్నది జరుగుతుంది. అంటే రిపేర్ కొద్ది శిథిలావస్థకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఎండోమెంట్ వాళ్ళు ఇవాళ దానికి ప్రత్యేకించి ఒక 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఈ గుడిని మరి ఇంకా ఏమైనా డబ్బులు ఇటువంటివి ఏమైనా చాలకపోతే దాతలు కూడా విరాళాలు ఇచ్చి ఇంకా పెద్ద గుడి కట్టేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి నేనైతే కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ ప్రాంతంలో ఈ అమ్మవారికి మంచి పేరు, మంచి దయగల తల్లి, చాలా చక్కగా భక్తులకి ఎప్పుడు ఆదుకుంటుంది. మరి ఈ తల్లి ఈ ఏరియాలో వెలిసినందుకు మరి మేము స్థానికులుగా ఎంతో గర్విస్తున్నాం. తల్లికి ఎప్పుడు మేము చిరస్థాయిగా సేవ చేయడానికే మేము ముందుకు వస్తుంటాం. మరి అలాంటి ఈ తల్లిని ఇక్కడ పెద్ద గుడి కట్టి ఇంకా ప్రసిద్ధి చెందేలాగా ఉత్తరాంధ్రలో మంచి వైభవంగా ఈ పండగ కూడా జరగాలని చెప్పేసి మరి నేను పదే మరి భక్తులకి అలాగే దేవాదాయ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను.